నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వార్త నా విశ్లేషణ. వార్త ఏంటంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అతను టీడీపీ గవర్నమెంట్ వచ్చే ఎలక్షన్లో ఓడిపోతుంది అని చెప్పారు. 99% ఓడిపోయే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇది వార్త. నా విశ్లేషణ నేను తర్వాత చెప్తాను. చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే. ఇంకా ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు, వీళ్ళని సింపుల్గా జేసీ బ్రదర్స్ అంటారు. ఈయన ఎందుకు చెప్పాడు ఏంటి అని చూద్దాం. ఫస్ట్ మనకి ఒక పక్క మహానాడు జరుగుతూ ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్. ఇతను ఆ లోకల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉన్నప్పుడు ఇతను పబ్లిక్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. తిరుగుతున్నప్పుడు ఇతనికి అక్కడున్న ప్రజలు అంటే చాలా చెప్పేది ఫ్రెండ్లీగా ఉంటారని మొఖానే చెప్పారంట. ఏమప్పా మా ఇంట్లో ఇప్పుడు తిరుగుతున్నావు, ఏం లేదు చంద్రబాబు గవర్నమెంట్లో మీ గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్ మేలు కదప్పా, ఒక్క రూపాయి రావట్లేదు జేబులోకి చచ్చిపోతున్నాం అన్నారంట. అలా ఒకళ్ళు ఇద్దరు కాదు, ఆయన ఊరు మొత్తం తిరిగితే ఊరు అనేసారంట టీడీపీ వాళ్ళే. ఆ విషయాన్ని అతను పక్కన రిపోర్టర్ ఉన్నాడు కూడా, అతను కూడా రికార్డ్ చేశాడు. తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది నిజం, ఇది జరిగిందనమాట. అది ఇది వార్త. అయితే ఇందులో నా విశ్లేషణ ఏంటంటే చూద్దామండి. ఇంతకీ టీడీపీ వచ్చే ఎలక్షన్లో ఓడిపోతుందా ఓడిపోదా? 99% ఓడిపోయింది. ఇంకో 1%? అసలుకి 51% ఎక్స్ట్రా ఉంటుంది ఓడిపోయినట్టు. 99% ఓడిపోయింది అంటే ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళు ఎందుకు అలా అన్నారు నాకు తెలిసినంతవరకు చెబుతాను. సరే, ఇదంతా మీద మీకు తెలియాలంటే మనం గతంలోకి వెళ్ళాలి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎలా గెలిచారు? ఆయన ఎలా గెలిచారంటే ఆయనకి ఒక 15% ఓట్లు మెజార్టీ పడింది. ఆ 15% ఎవరి అంటే కామన్ పీపుల్వి. పెడతామంటే ఆశ, కొడతామంటే భయం అనే అలాంటి పీపుల్వి. ఎప్పుడు కూడా టీడీపీ క్యాడర్ టీడీపీకి ఉండిద్ది, వైసీపీ క్యాడర్ వైసీపీకి ఉండిద్ది. నాలాంటి వ్యక్తులు అటు ఉండరు ఇటు ఉండరు. ఎవరు కొంచెం మనకి మేలు చేస్తారనుకుంటే వాళ్ళకి ఓట్లు వేసేస్తాం. అదే జరిగింది మొన్న. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి నేను సూపర్ 6 ఇచ్చేస్తాను, ఇంకా పథకాలు ఇచ్చేస్తానని చెప్పారు. దాన్ని నమ్మారనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అమ్మవాడి ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తా. సూపర్ ఉంది కదా మరి, అది నమ్మారు. తర్వాత లేడీకి 18 సంవత్సరాలు దాటితే 18,100 ప్రతి నెల మీ ఖాతాలో వేస్తా, అది నమ్మారు. ఎస్సీ ఎస్టీ బీసీలు 45 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తా, అది నమ్మారు. మద్యం రేట్లు తగ్గిస్తా, అది నమ్మారు. అన్నదాతకి 6,000 సరిపోతే 10,000 వేస్తా, అది నమ్మారు. తర్వాత చేనేతోళ్ళకి డబ్బులు ఇస్తా, గ్యాస్ సిలిండర్లు ఇస్తా, బస్సు ఫ్రీ ఇస్తా. ఇంకా తర్వాత ఇంకేం చెప్పారంటే మా లేడీస్కి డోక్రా రుణాలు పెంచేస్తా, అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పారు. జనం ఇంటికాడ కూర్చున్న వాళ్ళు ఒక లెక్కలు వేసుకున్నారు. అమ్మ ఇదేంటి, మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, లేదా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు సృష్టిస్తారు పదే చెప్తున్నారు కదా. అయితే మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ఒక 50,000 వస్తున్నాయి అనుకోండి, ఈయన వస్తే 1,00,000 రూపాయలు వచ్చేస్తే సరే పోనీ హ్యాపీగా బతికేద్దాం, ఆయన డబ్బులు కాదు ఈయన డబ్బులు కాదు, ఈయన పెడతానంటున్నారు కాబట్టి, పైకి పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు కాబట్టి ఆ పథకాలను అమలు చేపిస్తారు. ఓకే, వేసేసారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలతో గెలిచారో అదే హామీలు నెరవేర్చకపోవడం వలన ఓడిపోతున్నారు. ఇందులో మీకు ఏ డౌట్ అక్కర్లేదు మీకు. మరి మీరు అనుకోవచ్చు అదేంటి సార్, మరి ఆయన అభివృద్ధి చేస్తున్నారు కదా అని. అది నిజమే. నేను అడిగాను, మరి రోడ్లు మంచిగా వేస్తున్నారు కదా, మరి ఎందుకు మీరు అంటే ఆవిడ అయ్యా రోడ్లు మన కోసం వేస్తున్నారేంటి, వాళ్ళు డబ్బున్న వాళ్ళ కోసం, డబ్బులు జేబుల్లోకి వెళ్ళడం కోసం వాళ్ళు రోడ్లు వేసుకుంటున్నారు. రాజకీయం ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఎందుకంటే ఇది కంప్యూటర్ యుగం, ఇది ఫోన్ యుగం, సెల్ ఫోన్ ఎరా. వాళ్ళు రోడ్లు లేకపోతే లేకపోతే ఇంకోటి చేయకపోతే వాళ్ళ జేబుల్లోకి డబ్బులు రావు. జగన్ ఒక్కళ్ళేనండి, జగన్ ఒక్కళ్ళే జేబు ఒక్కడే నింపుకున్నాను లేదు మనకు అనవసరం, మనకు కూడా జేబుల్లో డబ్బులు వేసాడు, వీళ్ళు అలా చెయ్యలేరు అని జనంలో ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇది అనమాట. పైగా రేషన్ బియ్యం ఇంటికి వెళ్ళి
ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లేదు. ఇలా ప్రతిదీ మీరు చూసుకుంటా పోతే అది చాలా టీడీపీ పార్టీకి నెగిటివ్గా ఏర్పడ్డాయి. ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి జనం చెప్పారు. జనం ఆయన చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన మాట వైరల్ అయిపోయింది. నా విశ్లేషణ కూడా ఇదే. ఏ హామీలు అయితే చంద్రబాబు నాయుడు గారిని కూటమిని గెలిపించాయో అదే హామీలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కూటమిని ఓటమి పాలు చేస్తున్నాయి. ఇదంతే. ఆయన మరి సంవత్సరానికి అయితే చంద్రబాబు నాయుడు గారు 4 నెలలు ఇస్తా, 5 నెలలు అని ఇవన్నీ చెబుతున్నారు. చెప్పినా సరే, ఆయన ఇచ్చినా సరే ఓడిపోతారు. ఎందుకంటే ఫస్ట్ టైంకి ఆయన ఇవ్వలేరు. ఆయన ఎక్కడైనా ఇవ్వలేదు అతను. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, సంవత్సరం ఎక్కిన వెంటనే 1,00,000 జాబులు రిలీజ్ చేశారు. అలా ఒక ఇంప్రెషన్ నాకు ఒకటే అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు ఈ మాట అంటున్నారు, ఇన్ని చేసిన మనమే ఓడిపోతున్నామంటే రేపు చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను అని అంటున్నారు. కావాలంటే చూడండి, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈయన ఇన్ని చేస్తేనే ఓడిపోయిందంటే మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? ఇదే నాకు కూడా అనిపిస్తుంది. ఎస్, ప్రతి పౌరుడు అనుకుంటాడని నేను చెప్పను. టీడీపీ వాళ్ళకి టీడీపీ ఇష్టం, వైసీపీ వాళ్ళకి వైసీపీ ఇష్టం, జనసేన వాళ్ళకి జనసేన ఇష్టం. మరి ఎందుకు ఓడిపోయింది? ఎవరి కేడరా ఎవరి బలం వాళ్ళకు ఉండిద్ది కదా. కానీ ఓడిపుచ్చేది ఎప్పుడు కూడా 15 నుంచి 20% జనమే వాళ్ళే డిసైడ్ చేస్తారు. మీకు ఏ డౌట్ అక్కర్లేదు. కావాలంటే నేను చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘోరంగా ఓడిపోయినా 40% ఓటు బ్యాంక్ అతనికి ఉంది. టీడీపీ కూడా రేపు ఓడిపోయినా 40%, 45% ఓటు బ్యాంకు అలాగే ఉంటుంది. మరి ఎవరు ఓడిపుచ్చుతున్నారు? కామన్ మ్యాన్. హీ హ్యాజ్ నో పార్టీ, హీ హ్యాజ్ నో ఎజెండా, హీ హ్యాజ్ ఓన్లీ బెనిఫిట్స్, హీ హ్యాజ్ ఓన్లీ మనీ టు గెట్. మరి ఇది ఎవరు అలవాటు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారే. అది తప్ప రైటా అంటే మనం చెప్పలేం. జనం జేబుల్లోకి డబ్బులు వెళ్ళాలి, అవి వెళ్ళట్లేదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఓడిపోయిద్ది. ఇది నా విశ్లేషణ. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు అదే. ఆయన చెప్పింది నేను చెబుతున్నాను అనుకోండి. నమస్కారం.